ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూముల మార్కెట్ విలువల సవరించి మార్కెట్ విలువను శాస్త్రీయంగా నిర్ధారించాలని అన్నారు. సామాన్యులకు ఇసుక కొరత లేకుండా చూడాలని, జీఎస్టీ ఎగవేతదారులను ఉపేక్షించొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయం పెంపు మార్గాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆదాయం పెరిగేలా సంస్కరణలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భూముల మార్కెట్ విలువలు సవరించాలని, మార్కెట్ విలువను శాస్త్రీయంగా నిర్ధారించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లోని స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సామాన్యులకు, చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూడాలని చెప్పారు. ఇసుక ద్వారా ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఉందని అధికారులకు సీఎం రేవంత్ తెలిపారు. జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని, పన్నుల ఎగవేతల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. జీఎస్టీ రిటర్నుల్లో అక్రమాలు జరగడానికి వీల్లేదన్న ఆయన, మద్యం అమ్మకాలు పెరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాలేదన్నారు. అక్రమ మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ తెలంగాణ మధ్య పెండింగ్లో ఉన్న పునర్విభజన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగ్లో ఉన్న అంశాలు తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 10 ఏళ్లు పూర్తయ్యాక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదని, ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.